మరి దేవుడు ప్రేమించి మనకందరికి కూడా ఇచ్చినటువంటి ఈ పరిస్థితి అనుకూలతను బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. మరి మామూలుగా మీ ఇళ్ళల్లో మరి ఆ వాక్యం ఉందో లేదో కానీ నేను ఒక వాక్యం చెప్తున్నాను. అది బైబిల్లో నుంచి ఉన్నటువంటిది కాదు. మనుషులు అనేటువంటి మనము డిక్లేర్ చేసుకుంటాం అనమాట. ఏమని? ఈ ఇంటికి దేవుడే, ఈ గృహానికి అధిపతి. తర్వాత ఆయన కనిపించినటువంటి అదృశ్య రూపంలో మాకు ప్రతి భోజన సమయంలో ఉంటాడు. తర్వాత నిశ్శబ్దంగా ఉండి మన సంభాషణ అంతా వింటూ ఉంటాడు అని చెప్పి. మరి ఎంతమందికి మరి ఈ విషయం తెలుసో నాకు తెలియదు, కానీ మామూలుగా ఇది నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. ఈ ప్రేరేపణ ఏంటంటే, ఈ విధంగా మనం అందరం కూడా మన గృహాల మీద వీలైన వరకు పెట్టుకుంటున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే ఆ ఇంటికి, గృహానికి అధిపతిగా ఎవరు ఉంటున్నారు? గృహ యజమాని ఉంటాడు, లేకపోతే యజమానురాలు ఆ ఇంటికి అధిపతిగా ఉంటారు. తర్వాత దేవుడు ఉన్నాడో లేడో కూడా పట్టించుకోకుండా మాట్లాడతారు. మరి దేవుడు మనం అతిక్రమించినప్పుడు ఆయన గాయపరచబడుతున్నది పట్టించుకోకుండా ప్రవర్తిస్తాము. కాబట్టి ఇది సహజం. కానీ ఖచ్చితంగా ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? మా ఇంటికి అధిపతి జీసస్ అని చెప్పి చెప్పుకుంటారు. సరే, ఈ ఒకవేళ ఇట్లా విశ్వసించినాము, ఆయన ఉన్నాడు మా ఇంటికి అధిపతిగా అని అంటే, ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడు మన ఇంట్లో? వెరీ గుడ్, ఆత్మ రూపంలోనే ఆయన ఉన్నాడు. అందువల్ల ఆయన కనపడినటువంటి అతిథిగా ఉన్నాడు. మరి నిశ్శబ్దంగానే ఉంటాడు. కానీ మనం ఇద్దరము ఇంట్లో ఎవరైనా ఇద్దరు పోట్లాడుతున్నా, లేకపోతే ఇద్దరికి మధ్య వాగ్వాదం పెరిగిపోయినా వచ్చి మనల్ని విడదీస్తే అట్లా నిలబడుతున్నాడా? లేదు. ఒక వ్యక్తి అయితేనే కదా వచ్చి ఇద్దరి మధ్యలో ఒక వాగ్వాదం వస్తుంది, ఇట్లా సపరేట్ చేయగలరు. కాబట్టి అట్లా కూడా కనపడ్డది. కాబట్టి ఆయన ఎట్లున్నారు? మౌనముగానే ఉన్నారు. అయితే ఒకటి మనం యోచన చేస్తాం, నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులే ఉండని ప్రభు చెప్పాడు కదా. మరి పరిశుద్ధత లేనటువంటి ఇంటిలోనే కదా పోరాటము, కొట్లాట, అసమాధానము, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బంది ఇవన్నీ ఉండేది. మరి అప్పుడు దేవుడు ఉంటే వ్యర్థుడు ఎందుకు వచ్చాడు మధ్యలోకి? దేవుని వాక్యంలో నహూము గ్రంథంలో వ్యర్థుడు ఒకడు మీ మధ్య ఇంకా సంచరింపడని చెప్పి దేవుని వాక్యం ఉంది. మరి ఆ మాట ప్రకారము వ్యర్థుడు ఉన్నప్పుడు, వ్యర్థుడు మన ఇంటికి వచ్చినప్పుడు వ్యర్థుడు దేవుడు కలిసి ఉండదు. వ్యర్థుడు దేవుడు కలిసి ఉండదు. దేవుడు లేని సమయము వ్యర్థుడు ప్రవేశించినాడు. దేవుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయడానికి కారణమైనటువంటి మన ప్రవర్తన బట్టి, మనలో లేనటువంటి పరిశుద్ధతను బట్టి ఆయన తట్టుకోలేక, తాడుకోలేక, మరి ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వెంటనే వ్యర్థుడు జబర్దస్తిగా లోపలికి వచ్చేసాడు. ఈ లోపలికి వచ్చేసి ఏం చేస్తున్నాడు? ప్రతి దగ్గర తన అధికారాన్ని చూపిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులను కలుగు చేస్తున్నాడు. ఇప్పుడు మితం ఉంది, పద్ధతి ఉంది, క్రమం ఉంది. మనకి ఎంత ఉందో దాని ప్రకారమే మనము సర్దుకొని బ్రతికితే ఆర్థిక ఇబ్బంది అని చెప్పకూడదు. దాన్ని మనం ఎంత తినాలనుకుంటున్నామో, మనం ఎంత కట్టుకోవాలనుకుంటున్నామో, మనం ఏ విధంగా బ్రతకాలనుకుంటున్నామో దాని ప్రకారం దేవుడు మనకు అనుగ్రహించిన కృప అనుకొని ఆ వచ్చినటువంటి సంపాదనని మనము పద్ధతిగా వాడుకొని మనం ముందుకెళ్ళిపోవాలి. అట్లా కాకుండా వ్యర్థుడు ఒకడు మన ఇంటిలోకి ప్రవేశించాడు అనుకోండి, మనల్ని మించినటువంటి ఖర్చులు మన దగ్గర చేయిస్తాడు. ఎందుకంటే వాడు వ్యర్థుడు కాబట్టి మనల్ని వ్యర్థపరచాలని చేస్తాడు. తర్వాత మన మాటలు, మన తగ్గులు, మన గుట్లాటలు, మన రచ్చల వల్ల మన హృదయం పాడవుతుంది. ఆటోమేటిక్గా మన శరీరం కూడా బలహీన పడుతుంది. ఆటోమేటిక్గా వ్యర్థుడు ఏం చేస్తాడు? మన శరీరం, మన అవయవాలను భక్షించుకోవడానికి ఉంది. అట్లా మన అవయవాన్ని ఒక్కొక్కటి కూడా భక్షించుకుంటూ వచ్చి అక్కడ కూడా వ్యర్థుడు సంచరిస్తాడు. ఇక అసమాధానం మనకు చాలా సులభంగా పెట్టగలడు. అసమాధానం ఒకరికి మాట పొందన లేకుండా, ఒకరి అభిప్రాయం ఇంకొక అభిప్రాయం కలవలేకుండా చాలా సులభంగా కొట్లాడేస్తాడు. కాబట్టి దేవుడు ఇంట్లో లేడు, బయట ఉన్నాడు. వ్యర్థుడు ఇంట్లో ఉన్నాడు. ఈ వ్యర్థుడు ఆత్మీయంగా ప్రార్థన చేయాలంటే సొంత ఉండదు, ప్రార్థన చేయాలని మనసు ఉండదు, వాక్యం చదవాలని అసలు ఉండదు.
మరి ఇది దేవుని సన్నిధి ఉంటే, దేవుడు ఉంటే, దేవుని ఆత్మ మనల్ని ఆవరించుంటే మనకు ఆ మనసు రాదు. ఏ మనసు? ప్రార్థన చేసుకోవాలన్నా చేసుకోవడానికి నాకు ఈరోజు ఓపిక లేదు, ప్రార్థన చేయడానికి నాకు మనసు లేదు. ఈ మధ్యకాలంలో ఒక చోట యవనస్తులు కూడిక జరుగుతూ ఉంటే చాలామంది పెద్దవాళ్ళు వచ్చేస్తారు. ఆడవాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మేము గ్రూప్ డిస్కషన్ జరుపుతా ఉన్నాం. అది జరిపేటప్పుడు నేను రక్షణ పొందని పిల్లలు, రక్షణ పొందనటువంటి పిల్లలు, దేవుళ్ళకు ముందుకు వచ్చి వెనకపోయినటువంటి వాళ్ళు, ఇలా బాప్తీసం తీసుకున్న వాళ్ళు, బాప్తీసం తీసుకోక ముందు బ్యాచ్, ఈ మారు మనసు వాళ్ళు, వీళ్ళందరినీ గ్రూపులు చేసినప్పుడు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ అయిపోతారు. వాళ్ళందరూ మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. సరే, అప్పుడు వాళ్ళతో కూడా నేనే మాట్లాడడానికి కూర్చుంటే వాళ్ళు మేము సరైన రీతిలో మేము ఆత్మీయంగా మేము నడవలేకపోతున్నాం, దీనికి చెప్పాలి, దీనికి మాకు జవాబు కావాలా అని చెప్పి. అప్పుడు నేను అన్నాను, నాకు వచ్చిన తలంపు, నాకు వచ్చిన నడిపింపు నేను మీకు చెప్తున్నాను. మీకు కోపం వచ్చినా, మీకు ద్వేషం వచ్చినా, మీరు కఠినంగా ఉన్నా, మీరు అసూయతో ఉన్నా, లేకపోతే మీరు ఇంకేదైనా దైవ వ్యతిరేకమైన ఏది ఉన్నా కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవునితో మాట్లాడడం. నాకు కోపం వచ్చింది ప్రభావం చెప్పండి, నాకు ఆమె ఇలా ఉంటే నాకు యేసు వచ్చింది ప్రభావం చెప్పండి. మొత్తానికి ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవుడు మాట్లాడకుండా ఉంటాడా? దేవుడితో మనం మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దేవుడితో మాట్లాడిన తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించువాడా, సర్వశైలు నీ యొద్దకు వచ్చేదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రార్థన ఆలకించాడంటే అర్థం ఏంది? జవాబు వస్తుందని అర్థం. కాబట్టి ఆయన మనతో మాట్లాడే దేవుడు. కాబట్టి మనతో మాట్లాడే దేవుడు, మనము మాట్లాడుతున్నాం, కోపం వచ్చినా మాట్లాడుతున్నాం, ద్వేషం వచ్చినా మాట్లాడుతున్నాం, కష్టం వచ్చినా చెప్తున్నాం, ఎన్ని చెప్తున్నాం. ఇది మొట్టమొదటి మన ఆత్మీయమైన జీవితంలో ఉండాల్సినటువంటి స్థితి. 24 hours ఎవరితో కనెక్షన్ ఉంది? ఇప్పుడు ఎవరితో ఉంటుంది? దేవునితో ఉంటుంది. కాబట్టి దేవునితో నువ్వు 24 hours కనెక్షన్ పెట్టుకున్న తర్వాత, నీ స్వభావాన్ని దేవుడికి చెప్పడం ప్రారంభించిన తర్వాత, దేవుడు ఏం చేస్తూ వస్తాడు? నీ స్వభావాన్ని మార్చడానికి అధికారం తీసుకుంటాడు. నాకు చెప్పింది బిడ్డ తన స్వభావం మంచిది కాదని చెప్తుంది, తనకు కోపం వచ్చిందని చెప్తుంది, తనకు కష్టం వచ్చిందని చెప్తుంది, తనకు వేదన ఉందని. కానీ మనమేం చేస్తున్నాము? మాట్లాడడంలో దేవునితో ఇష్టం అంటే ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు మాట్లాడకూడదు మనతో, మనమే మాట్లాడతాం దేవునితో. మనతో మాట్లాడేసి మన మౌనం వెళ్ళిపోతాం, మనం లేచి వెళ్ళిపోతాం. ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు? ప్రభు మనతో మాట్లాడకుండా మనకు ఒక సత్సంబంధం అనేటువంటిది మన ఆత్మీయమైన జీవితంలో ఉండదు. కాబట్టి ఇప్పుడు దేవునితో సన్నిహిత సంబంధం మనం ఏర్పరచుకోవాలంటే, మన స్వభావం ఒకవేళ దాచిపెట్టుకుని దేవుని దగ్గర మనం ప్రవర్తించినా కూడా మన స్వభావం దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. మనం చాలా పాలిష్డ్గా దేవుని ముందు మనం ఉన్నాం. నేను కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే నేను దేవుని దగ్గర పోయి ఇట్లా కాదు, నేను ఇట్లా అనుకున్నాను మాట చెప్పను. ఎందుకంటే నా హృదయం పెరిగిన దేవుడు నేను. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ అంటే ఇవ్వనే తప్పే అయితే నిలబడిపోతాను దేవుడి దగ్గర. తప్పే. కొంతమంది ప్రార్థనలో ఏం చేస్తున్నారు? చేసిన తప్పును సర్దిపుచ్చుకోవడానికి ఏదేదో చెప్తా ఉంటారు దేవునితో. ఎవరితో మాట్లాడుతున్నాం మనం? హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవునితో మాట్లాడుతున్నాం. మన అంతరేంద్రములని ఎరిగినటువంటి దేవునితో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మన సమయాన్ని వృధా చేసుకోకుండా విప్పినటువంటి మనసు దేవుని దగ్గర మనము ఓపెన్గా మనం దేవునితో మాట్లాడి చెప్పుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు? తన స్వభావాన్ని నిర్లక్ష్యంగా చెప్పేస్తుంది, ఓపెన్గా చెప్తుంది. కాబట్టి సరి చేయడానికి ఇష్టపడతాను, సరి చేస్తానని చెప్పి దేవుడు స్టార్ట్ చేస్తాడు. అట్లా నువ్వు చెప్పుకోకుండా ఎంత కాలము ఒక మూసపోస్తున్నటువంటి అనుభవం లాగా, లేకపోతే వస్తున్నాను పోతున్నాను చేస్తున్నాను అనేటువంటి అనుకుంటే, మనము పిలువబడినటువంటి వారంగా ఉండము, ఏర్పరచబడిన వారంగా మనం ఉండము, ప్రత్యేకించబడిన వారంగా మనం ఉండము. అందరూ ఆగిపోయినట్టే ప్రభు రాకడలో మనం కూడా ఆగిపోతాం.
ఇప్పుడు మనం ఎందుకు దేవుని దగ్గరికి వచ్చామంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన ఉన్న చోటులో ఉండడం వరకే వచ్చాం. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నంత కాలము ఆయన నడిపింపు, ఆయన ఏర్పాటు, ఆయన తలంపు, ఆయన ఆలోచన, ఆయన నడిపించాలనుకున్న విషయంలో మనం మన చేయించాలి, నువ్వు నడిపించుకోవడం అని చెప్పి మనం నడుచుకొని ఆయన ఉన్న చోట్లోకి వెళ్ళిపోవడానికి మనం తయారవుతున్నాం. ఇప్పుడు మనము ఒక 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 జీవితం అది ఎట్లా అంటే ఒకే రీతిగా ఉన్నటువంటి జీవితం ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభువును తెలుసుకున్న తర్వాత అదే మా టైప్లో ఉండకూడదు. మనం ఎట్లా ఉండకూడదు? కదలక మెదలక అన్నటువంటి స్థితిలో ఉండకూడదు. మనం తెలుసుకున్నాం దేవుని గురించి, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆయనతో కూడా నడవడానికి ప్రారంభించాలి. పేతురు అంటాడు కదా, ధోనిని లోతుకు నడిపించి పట్టి చేపలు అంటాడు. నువ్వు లోతుకు పో, అప్పుడు నువ్వు ఏ పనులు అయినా కూడా సక్సెస్ అవుతానే అర్థం. కాబట్టి ఇప్పుడు మనం కూడా దేవుడిని ఎరిగిన తర్వాత ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రారంభించుకుంటే మనం నేర్చుకొని ఆయనతో మాట్లాడే విషయంలో మనము మొహమాటం లేకుండా ఎప్పుడు కూడా ఆయనతో కనెక్షన్ ఉండాలి. ఇది మొదటిది. ఈ కనెక్షన్ దేవుడితో ఉండి మన జీవితం రూపాంతరపు అనుభవంలోకి రావడానికి ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము. యేసు ప్రభు ఆరోహణ అయిపోయి వెళ్ళిపోయిన సంగతి మనకు అందరికీ తెలుసు. యేసు ప్రభు వెళ్ళిపోయినాడు, మళ్ళా తిరిగి వస్తాడని మనకు తెలుసు. ఈ గ్యాప్ లో ఎవరు ఉంటారు ఈ భూమి మీద? ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈక్వల్ పవర్స్ తో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈక్వల్ పవర్స్ తో ఉన్నారు. కాబట్టి మనము తండ్రి అయిన దేవుని గురించి కొంచెం తెలుసు, యేసు ప్రభు గురించి బాగా తెలుసు. ఈ నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్న ఆయన గురించి మనకు ఎక్కువ తెలియదు. మనతో ఉన్న ఆయన గురించి మనకు తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువే ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో సంచారం చేస్తూ మనల్ని గమనిస్తూ ఉంటే, ఎంత కాలం మనం మౌనంగా ఉంటాం ఆయనతో మాట్లాడకుండా? ఎంతకాలం ఉంటాం మౌనంగా? ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ మనం తెలుసుకోవడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంచి, ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనకు సహాయం చేయడానికి ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మని గురించి ఆయన గౌరవపరచాలి, ఆయన ఉనికిని మనం గుర్తించాలి, ఆయనకి మన బాధలను చెప్పుకోవాలి, ఆయన మనం నడిపించాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం. అయితే ఆ విధంగా ఆయన గుర్తించగా, ఆయనతో మాట్లాడక, ఆయనతో సంభాషించక, ఆయనతో ఒక సంబంధం లేకపోయేటప్పటికీ వేదనకరంగా ఉంటుంది హృదయం. గమనించడం లేదు, అలసిపోతున్నటువంటి మనసు వస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నువ్వు మాట్లాడిన తర్వాత పరిశుద్ధాత్మ నీతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఆ సన్నిధి అనుభవం అనేది మనకు అర్థమైపోయి లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీకు చెప్తున్నాను పరిశుద్ధాత్మ యొక్క సంతోషం, ఆనందం అని చెప్పి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బాగా ఎరిగి ఆయన తెలుసుకొని కలిగినప్పటికీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఎందుకు దేవుడు ఆత్మీయంగా ముందుకు పోవడానికి పర్మిట్ చేస్తున్నాడు? సాటర్న్ నువ్వు ఇది పర్మిట్ చేయి, ఆమె దగ్గర ఉంటుందో ఉండదో చూద్దాం, నువ్వు ఇది పర్మిట్ చేయి, ఆమె నీతో కలుస్తుంటుందో లేదో చూద్దాం అని చెప్పి అదొక ఛాలెంజ్ ఒక సైడ్. ఇంకొక సైడ్ ప్రభు నీకు ఎంత దూరం నీకు యుద్ధానికి నేను నడిపిస్తాను, ఆ యుద్ధానికి బలవంతం నేను ఇస్తానని ప్రభు ఇంకొక సైడ్. కాబట్టి ఇందువల్ల సమస్యలతో పాటు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అవగాహన ఉండేటప్పటికీ అది ఎంత దూరమైనా కూడా విందుగా దోచిన పాడిన పాటతో సమానం అన్నమాట. విశ్వాస యాత్ర ఎంత దూరమైనా విందుగా దోచిన అనేటువంటి మాట, అది విశ్వాస యాత్ర. ఇప్పుడు మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ మనము చాలా విషయాల్లో జయించినటువంటి బిడ్డలుగా ఉండాలి. ఒక పూట అన్నం లేకపోతే యేసు ప్రభుని ఏం నమ్మాము అనుకోకూడదు, మంచి వస్త్రాలు లేకపోతే యేసు ప్రభుని ఏం నమ్మాము అని అనుకోకూడదు. అందరూ బాగున్నారు, మేమే ఇట్లున్నాము, ఈయన నమ్మిన తర్వాత మేము ఇట్లున్నాము అనేటువంటి మాట అనుకోకూడదు. ఈ అనుకోవడానికి కారణం నేను చెప్పాను ఇప్పుడు మీకు. పరిశుద్ధాత్మ దేవుడి మీద ఉంటే ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు, ఆ వచ్చి వేరు. మేము వెళ్ళినటువంటి సంఘంలో
మిల్లు ఉంటుంది, కాటన్ మిల్లు. ఆ కాటన్ మిల్లు అనేక మంది పనిచేస్తే అనేక మంది వచ్చి మా చర్చిలో సంఘ సభ్యులు, చాలా ఎక్కువ మంది మా సంఘ సభ్యులు ఆ కాటన్ మిల్లు ఉండేటువంటి వాళ్ళే. ఉన్నట్లుండి ఒక రోజు అది మూతపడింది. మూతపడిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎట్లొచ్చిందంటే, ఒక ఇంట్లో జరిగిన నిజమైనటువంటి సంభాషణ నేను మీకు చెప్తున్నాను. అమ్మా, స్టవ్ మీద నీళ్లు పెట్టు. స్టవ్లో కిరోసిన్ నడదు, నీళ్లు కాదు. అమ్మ, బియ్యం కడిగి అందులో వేయి. అమ్మ, తీసుకొచ్చి వడ్డించంటే ఆ నీళ్లు తీసుకొచ్చి ఆ తల్లి బిడ్డకిచ్చిందంట. వాళ్ళు చెప్పినటువంటి మాట. అటువంటి కఠినమైనటువంటి బాధ. వీళ్ళు ఆదివారం ఎప్పుడు వస్తుందని కాసుకున్నాడు. వాడు ఆదివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నము భోజనం పెడతారు. ఆ భోజనం అన్నము సాంబారు పెడతారు. దాని కొరకు వాళ్ళు ఎంతో ఎదురు చూసేవాడు అంటే అంత ఎదురు చూసేవాడు. వేడి నీళ్లు, నిప్పు ఉంటే వేడి నీళ్ళని తాగుతారు, లేకపోతే లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఆదివారం వీళ్ళు వస్తే ఈ మందిరానికి ఉండే ప్రహరిని ఎగురు దూకే వెళ్ళిపోయాడు అనమాట. అభిషేకంలో ఇట్లా గెంతు వేస్తే అభిషేకం దేవుడు ఒక్కొక్కసారి ముంచి లేపుతుంటే వీళ్ళు ఎంగు ముంచి ఇంకా పెడితే ఇట్లా పడిపోయాడు. అప్పుడు వీళ్ళకి కృంగిపోయిన మనసు, చల్లారిపోయినటువంటి మనసు అంతా కూడా ఏమైపోయింది, ఆదివారానికి మళ్ళా ఉద్యోగంతో నింపబడిపోయింది. ఇట్లా కొన్ని నెలలు దాటి సంవత్సరం కూడా అయింది. అయిన తర్వాత అద్భుతం ఏంటంటే, వాళ్ళు ఉన్న క్వార్టర్స్ అన్ని వాళ్ళకి సొంతంగా ఇచ్చేసారు. వాళ్ళు మూసిన పీరియడ్కి అంతా వాళ్ళకి డబ్బు ఇచ్చేసినారు. తర్వాత వాళ్ళకి మంచి మంచి లైఫ్ వాళ్ళకు దేవుడు ఇచ్చినారు. పరీక్ష చూసారా, ఎంత దూరం పరీక్షించబడారు. ఎట్లా నిలబడ్డారు వాళ్ళు, ఎట్లా నిలబడ్డారు? కేవలం పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మాత్రమే వాళ్ళు నిలబడ్డారు. దేవుడు సత్యము అనేటువంటి రుజువు ఆ హృదయంలో కదలిక, శరీరంలో కదలిక, ఆయన యొక్క దర్శనం, ఆయన యొక్క స్వరం వినబడేటప్పటికీ ఈ వస్తువులు, ఈ ఆకలి, ఈ వేదన ఎక్కడైపోయినాయో, కానీ ఆయన వచ్చి తాకుతున్నాడు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు, వచ్చి తాకుతున్నాడు. అంతే, ఎక్కడ కృంగిపోకుండా మళ్ళా బుధవారం వస్తారు, మళ్ళా శనివారం సాయంకాలం కనిపెట్టుకోవడానికి వస్తారు, మళ్ళా ఆదివారం వస్తారు. ఇట్లా వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు లాగి తీసుకుని వచ్చి పీస్ఫుల్ లైఫ్ ఇస్తాడు. పరీక్ష దేవుడు పెట్టినప్పుడు ఆ పరీక్షలో నిలబడడానికి ఏం కావాలా? పరిశుద్ధాత్మ యొక్క బలము కావాలి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క బలం కావాలంటే ఇప్పుడు మొట్టమొదటి ఏమి మనకు కావాలంటే ఆయనతో మాట్లాడడం ప్రారంభించాలి. దేవునితో మాట్లాడడం ప్రారంభించాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఆయనతో మాట్లాడాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, ఏం వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ప్రభుతో మాట్లాడుతూనే ఉండాలి. నీ ముందు 100 మంది ఉండి పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు చెప్తాడు, ఈ విషయం అన్నప్పుడు వాళ్ళందరి మధ్యలో మౌనం నుండి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని స్వీకరించి అప్పుడు మనము ధైర్యంగా నిలబడాలి. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ నడవాలో, ఎక్కడ నడవకూడదు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పక్కన నడిపించడానికి ఇచ్చిన పద్ధతి ప్రకారం దేవుడు ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడు. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడికి వెలిగిపోక, గౌరవంగా పట్టించుకోక, నా బాధ నాదే, నా కష్టం నాదే, ఇది వచ్చిన దేవుడి సందులో ఉన్నప్పుడు కొద్దిసేపు ఏదో కొంచెం నెమ్మది. కొన్నిసార్లు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో లేకపోతే, దైవ సందేశము దైవజన్యం నుంచి వస్తుంటే నీలో నుంచి దానికి నెగిటివ్గా వస్తూ ఉంటుంది మాటలు. మీరు గమనించి చూసుకోండి. ఎందుకంటే డామినేట్ చేస్తుంది అనమాట. సాటన్ డామినేట్ చేస్తుంది. ఎందుకంటే మనది మామూలు ఆత్మ కనుక ఆ ఆత్మను ఏం చేస్తుంది సైతాను? డామినేట్ చేసేసి మనలో నుంచి మనము మాట్లాడినట్టే మాట మార్చడం ప్రారంభిస్తుంది. ఇది మీరు గమనించుకున్నారు లేదు? చాలాసార్లు మనం కనుక కొంచెము అట్లా అనాలోచనగా అట్లా కూర్చున్నప్పుడు మనలో ఒక తలంపు వస్తుంది. గమనించండి, వచ్చిన వెంటనే ఆ తలంపు ఇది తప్పు కదా, ఈ తలంపు నేను తలంచడం అని మీరు అనుకోలేదు అనుకోండి, తలంపు వచ్చింది మాత్రం తలంపు సులభంగా దూరేస్తుంది అనమాట. ఆ తలంపు వచ్చిన తర్వాత కొద్ది సమయము మనం దాన్ని చూసుకొని, ఇది నా స్వభావం కాదు, ఇది నా పద్ధతి కాదు, ఇదేంటిది ఇట్లా నన్ను ట్రీట్ చేస్తుంది అని కనుక్కొని మనం వెంటనే ఎవరికి చెప్పాలి? ప్రభువా, ఇది నా తలంపు కాదు, ఇది నా ఆలోచన కాదు, సాటన్ అన్నిటికి ప్రొవోక్ చేస్తుంది ప్రభు అని చెప్పామా, మనం తప్పించుకున్నట్టు లెక్క. అట్లా చెప్పకుండా ఆ తలంపుని మీ తలంపుగా మీరు స్వీకరించి
ఆ తలంపు ప్రకారం ఆలోచన చేసి 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 ఒక వ్యక్తి మీదనో ఒక వ్యవస్థ మీదనో ఒక వ్యతిరేకమైన భావం వచ్చేసి పూర్తిగా మనము దాని స్వాధీనంలోకి వెళ్ళిపోయి మనము దైవ వ్యతిరేకమైపోతాం. ఎందువల్ల దానికి అంత పవర్ వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు లేనందువల్ల. కాబట్టి ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఇట్లాంటి ఎన్ని తలంపులు ఎన్ని హెడేక్స్ మనకు పెడతాడు కదా అని అనుకున్నప్పుడు మనం ఎవరు కావాలని కోరుకుంటాము? ఇప్పుడు మనము చక్కటి స్వభావంతో, నవీన స్వభావంతో, దైవ స్వభావంతో మనం దినదినము మార్పు చెంది దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనము మన స్వనీతిని అనుసరించి నడుచుకొని నేను బాగున్నాను అని చెప్పి అనుకోకుండా, దైవ నీతి ప్రకారం నేను పోతున్నానా లేదని గమనించుకుంటూ పోతే మనకు ఒక పద్ధతి వస్తుంది. కానీ నేను బాగున్నాను, వాళ్ళకంటే బాగున్నాను, వీళ్ళకంటే బాగున్నాను అనేటువంటి కంపారిజన్ వచ్చి అక్కడితో నేను తాగడం లేదులే, నేను అట్లా చేయడం లేదులే అని అనుకోకుండా దేవ స్వభావం అంత క్లియర్గా చెప్పుకున్న దేవ స్వభావాన్ని మనం ఒక్కొక్కటి మనం సంతరించుకొని అవన్నీ కూడా అలంకరించుకొని మనం ఎక్కడికి పోవాలా? దేవుడి దగ్గరికి పోవాల్సిన వాళ్ళైనా. అయితే ఈ దేవ స్వభావం మనకు స్వతహాగా రాదు. ఇది ఈ రూపము మార్చబడడానికి, మన స్వభావం నుంచి తీసివేసి దేవ స్వభావంలోకి రావడానికి దేవుడు ఇక్కడ భూమి మీద పరిశుద్ధాత్మను పెట్టాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటే దేవుని స్వభావాన్ని మనకి ఇవ్వడానికి సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం చేసుకోవాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే మనం దేవుడితో మాట్లాడే పరిశుద్ధాత్మ దేవా అని చెప్పి మాట్లాడడం ప్రారంభించి, లేదా మీ యేసుప్రభు ఆత్మ అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ మొట్టమొదటి నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే 24 గంటల దేవునితో మాట్లాడుతూ. అప్పుడు కోపం పోతుంది, క్రోధం పోతుంది, ద్వేషం పోతుంది, కపటం పోతుంది, అసూయ పోతుంది, దుర్మార్గమైనటువంటి క్రియలు మనకు దూరం అవుతాయి. తొందరపడే స్వభావాన్ని మనం వదిలిపెట్టి మనం పూర్తిగా కూడా దైవ స్వభావం ధరించుకునే కారణం అవుతుంది. కాబట్టి ఏం చేయాలా? ప్రభుతో ఎప్పుడు మాట్లాడడం ప్రారంభించాలి. మనము ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఈ కష్టము వాళ్ళు బాగా భరించేస్తారని పోయి వాళ్ళతో మనం సంభాషించాలని పోతాం. కానీ అట్లా కాకుండా మనం దేవునితోనే చెప్పామనుకోండి, ఆయనే కదా హోల్ అండ్ సోల్ అంతా మొత్తం ఆయనే కదా, కాబట్టి ఆయనకి చెప్తే ఏమన్నా రాకుంటుంది. కానీ మనల్ని మన మానవ స్వభావం ఏం చేస్తుంది? నిజంగా దేవుని యొక్క రక్తం చేత కడగబడినటువంటి వారమైతే, దేవుని యొక్క రక్తము మనము పాపశుద్ధి నుంచి విడుదల కలుగు చేస్తుంటే, మనము పాప క్షమాపణ పొంది ఉంటే, మనం ఆయన రక్తంతో కడగబడిన తర్వాత ఒక నూతన స్వభావం మనకు వచ్చి ఉంటే, ఖచ్చితంగా మనం ఎవరిని హైయెస్ట్ లెవెల్లో పెడతామంటే దేవుణ్ణి పెడతాం. కాబట్టి దేవునికి మనం చెప్పడము ప్రారంభిస్తాం. ఆయన మనకు సహాయకుడు అని చెప్పబడింది. దేవుడు మనకు సహాయకుడు, విమోచకుడు. మన ప్రాణములు విమోచనగా క్రయధనముగా ఆయన రక్తము కాచినటువంటి వాడు. ఇప్పుడు ఆయన చేసిన కార్యం చేసుకొని ఆ స్వరక్తాన్ని తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళినాడు. ఆయన ఆత్మరూపిగా వాళ్ళ మధ్య సంచరిస్తున్నాడు. మిమ్మల్ని అనాథులుగా నేను విడవనన్నాడు. ఆ మాట మీరు ధ్యానం చేసుకుంటున్నాడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మీ ఎద్దకు వద్దును. ఏ రూపంలో వచ్చాడు? పరిశుద్ధాత్మ రూపంలో ఆయన మనం ఎందుకు వచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ రూపంలో వచ్చినటువంటి ఆయన పేరేంటి? ఆదరణకర్త. ఆయన పేరు ఆ మాట ఎంత బాగుంది కదా. ఆదరణ అనేటువంటిది మనకు కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి కష్టంలో, బాధలో, శ్రమలో, వేదనలో, దుఃఖంలో వాళ్ళకి ఏం కావాలా? ఆదరణ వచ్చి తీరాలి. కాబట్టి ఈ ఆదరణకర్త మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు, నిరీక్షణ ఇస్తాడు, నమ్మిక కలుగజేస్తాడు, మనం కనిపెట్టుకునేటటువంటి కృపను మనకి ఇస్తాడు. ఇప్పుడు మనకి ఎట్లుందంటే ఒక సమస్య వస్తే కనిపెట్టుకునేటటువంటి మనసు లేకుండా అయిపోతుంది, బెంబోలైపోతుంది. కొన్ని పనులు, కొన్ని కార్యాలు జరగక అవి జరిగి తీరుతాయి. కాబట్టి ఇప్పుడు వాటి వెంబడి మన జీవితం అంటే మనం కూడా నిరీక్షణ కోల్పోయినటువంటి వారం అయిపోయి మనం కూడా చీకటిలోకి వెళ్ళిపోతాం, దుఃఖంలోకి వెళ్ళిపోతాం. చూడండి, మరి పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే సంసోను గురించి విన్నారు కదా. సంసోన్ అంటేనే ఎట్లా అనిపిస్తుంది మనకు? బలాఢ్యుడు. ఎందుకంటే అతను చేసిన పనులు సామాన్యంగా, సింహం ఎదురుపడుతుంది, దాన్ని చీల్చి చంపేస్తాడు. కుక్కను కూడా మనం చీల్చి చంపలేము, అవునా కదా. కుక్క జోలికి వెళ్ళి కూడా కుక్కని కూడా మేము
దానికి దూరంగా వెళ్ళిపోతాం, ఎందుకంటే మనకున్న స్థితి అట్లాంటిది. కానీ తనకు ఎదురుపడ్డ సింహాన్ని సులభంగా లాగి చీల్చేది, చంపకుండా పడేస్తాడు. తర్వాత మళ్ళా వచ్చినప్పుడు ఏం చేస్తాడు, కేవలం గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపి అక్కడ పడేస్తాడు. సరే గబగబ తీసుకొచ్చి అందరు నూలు తాడు కట్టేసి పెడితే అది ఆ తాడుతో కడితే అది నూలు పోగు ఊడిపోయినట్టుగా ఊడిపోతుంది. కానీ ఆ దలీలా దగ్గరికి పోయిన తర్వాత అక్కడ పోయి ఆమె తన జీవిత రహస్యాలు వారు చెప్పేసిన తర్వాత తను అనుకున్నాడు, శత్రువులు వస్తున్నారంట, నేను మళ్ళా లేచి విజృంభించబోయాడండి. దేవుని ఆత్మ అతను విడిచిపోయిన సంగతి అతను అప్పుడు తెలుసుకో. ఇప్పుడు ప్రతి సమయం అందు కూడా ఒకే ఫిజిక్, ఒకే రూపమే లేదు. లావుకున్నాడు, ఎత్తుకున్నాడు, పొడుగున్నాడు. కానీ ఒకసారి కొట్టగలిగినాడు, ఇంకోసారి కొట్టలేకపోయినాడు. ఒకసారి పోరాడి గెలిచినాడు, ఇంకోసారి పోరాడలేకపోయినాడు. ఈ మధ్యలో జరిగింది ఏం జరిగింది, దేవుని ఆత్మ తోడైనప్పుడు కొట్టగలిగినాడు, చంపగలిగినాడు, చీల్చినాడు, అట్లా చేశాడు. మరి దేవుని ఆత్మ విడిపోయినప్పుడు బలం ఉడికిపోయిన వాడు అయిపోయాడు. ఎంత తేడా ఇక్కడ. మనిషి ఒకే మనిషి. ఈ ఒక్క మనిషికి దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ప్రవర్తన, దేవుని ఆత్మ విడిపోయిన తర్వాత ఇంకొక రకమైన స్థితికి దిగిసారాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, సంవత్సరం అంత పెద్ద పర్సనాలిటీ మరి పోయి కళ్ళు కూడా పెట్టించుకునే పరిస్థితికి వచ్చి మరి భయంకరమైన స్థితిలో ఆ గుడి దగ్గర బలించేటప్పుడు అక్కడికి పోయి నిలబడాల్సిన పరిస్థితి వచ్చిన కారణం ఏంది? మరి తన శరీరం అట్లే ఉంది, మంచి హైట్ అండ్ వెయిట్ ఉన్నాడు కదా. ఎవరు లేరు అయితే కూడా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనప్పుడు బలము నేను సంవత్సరం చెప్పాను, కానీ నడిపింపు నేను చెప్తున్నాను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఉన్న ధైర్యము, పరిశుద్ధాత్ముడు మనతో లేనప్పుడు కలవరపడిన హృదయం వస్తుంది, గందరగోళమైన పరిస్థితి చేస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నిబ్బరాన్ని కలుగు చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర లేనప్పుడు, నిమ్మడము నిబ్బరం లేనప్పుడు మనం ఎట్లవుతామంటే విధుల్లో పడి విడుస్తాం, విధుల్లో పోయి చెప్పుకుంటాం, పిచ్చిగా అయిపోతాం, గందరగోళం అయిపోతాం. ఇలాంటి పరిస్థితులు. ఇంకొకటి ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి మదింపుకి నెమ్మదిగా అలవాటు పడి మనం ఎట్లా తయారవుతామంటే, నేను ఎగ్జాంపుల్ చెప్పండి, మీ మాస్టర్ గారినే చెప్పచ్చు. పరిశుద్ధాత్ముడు తన మీద నిలిచిన దాన్ని బట్టి తన యొక్క ప్రవర్తన మీరు అందరూ చూస్తుంటారు. తూలడం కానీ, తొట్టిల్లడం కానీ, తొందరపడడం కానీ, తిరస్కారంగా కానీ ఎప్పుడైనా ప్రవర్తించినట్టు మీరు చూశారు ఎవరన్నా? తన మీద ఎవరు నిలిచినారు? పరిశుద్ధాత్మ దేవుడు నిలిచినారు. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం కూడా ఏం చేయడం తెలుసుకోవాలి, ఆయన మనతో ఉంచుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనని ఎక్కడి దాకా తీసుకెళ్తాడు తెలుసా? ఆయన రాకడకు వచ్చినప్పుడు ఈ దీన శరీరాన్ని మహిమ గల శరీరంగా మార్చే పరిశుద్ధాత్మ దేవుడి వరకు మన మీద పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని రాకడలో ఎత్తబడాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడింది 3వ అధ్యాయం చివరి వాక్యంలో, 21వ వాక్యం, సమస్తమును తనకు రూపొందుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరం సమరూపము కలదానిగా మార్చును. మన దీన శరీరాన్ని మహిమగల శరీరముకు సమరూపముగా మార్చును. కాబట్టి ఇప్పుడు మరి ఈ స్థితి మనకు రావాలంటే ఈ దీన శరీరం మనం అంటారా, ఓ ఆమెకి ఎంత గర్వము, ఆమెకి ఎంత కోపము, ఆమెకి ఎంత మూర్ఖత్వము, ఆమెకి ఎంత మొండితనము, ఆమె ఎంత అబ్బో మాట్లాడిందంటే ఇంకా మనం తాడుకోలేమంటాము. కాబట్టి ఇది దీన శరీరంగా కాదు. ఈ దీన శరీరంగా రావాలంటే ఎవరి రక్తం మన మీద ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా మనం దీనత్వాన్ని కలిగి ఉంటాం. దేవుని యొక్క రక్తము మన మీద పడి, మనం కడగబడి, మనం పరిశుద్ధపరచబడి, మనం దినదినమునకు ఆయన రూపానికి మార్చుతున్నప్పుడు ఊసినా గమ్మగుంటాము, కొట్టినా గమ్మగుండాలి, తిట్టినా గమ్మగుండాలి, మనది న్యాయమైన గమ్మగుండాలి. లేదు నేను యేసు ప్రభు పక్షాన్ని నేను రోషంగా మాట్లాడుతున్నానని చెప్పిపోయి మాట్లాడితే దాని తర్వాత వచ్చే పర్యవసనాన్ని ఎదుర్కోవడానికి శక్తి పరిశుద్ధాత్ముడు లేనటువంటి నీ జీవితంలో ఆ జీవితం అనేది. అందువల్ల అనేక రకమైనటువంటి సాతాన క్రియలు, మంత్రప్రయోగాలు,
ఈ రకరకాలైనటువంటి కూడా ఫేస్ చేసి అర్థాంతరంగా జీవితాలు ముగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొదటి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు ఒక ఒక రుజువుగా చూపిస్తాడు. నా బిడ్డ, ఈమె నా బిడ్డ, ఇతడు నా బిడ్డ, కాబట్టి నా స్వభావ లక్షణాలు కనబడతాడు. అట్లా కాకుండా మనము ఏమవుతున్నాము, రెచ్చిపోతున్నాము, తొందరపడుతున్నాము, మనమైతే దేవుడికి రోషంగా మేము నిలబడ్డాము అనుకుంటాము, అన్నీ చేసుకుని ఏం చేసుకుంటాము, అనవసరమైనటువంటి పరిస్థితులకు ఇరుక్కుంటాము. కాబట్టి ఎప్పుడు ఎక్కడికి పోవాలా, ఏమి చేయాలా, ఎక్కడ మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, ఇవన్నీ కూడా ఎవరిస్తారు లీడింగు? పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు స్థానం ఇస్తే, నువ్వు ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఇది సరైన త్రోవగా నడువుడనే శబ్దంతో నిన్ను నడిపిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అవగాహన సంపూర్ణంగా లేకపోయినట్టే ఈరోజు దేవుడు మరి ఆ మాట మీకు హెచ్చరిక చేయడానికి, ముఖ్యంగా మీ సంఘానికి హెచ్చరిక చేయడానికి కొన్ని నెలల నుంచి దేవుడు నాకు హెచ్చరిక చేశాడు. కొన్ని నెలల నుంచి. కాబట్టి ఇక్కడికి రావడం చాలా ప్రయాసంతో కూడినటువంటి పని. అయినా కూడా రావడానికి ఖచ్చితంగా పోవాలా, వాళ్ళకి చెప్పాలా, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాలా, పరిశుద్ధాత్మని మీరు అంగీకరించాలి, పరిశుద్ధాత్మని చేర్చుకోవాలి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మీరు విశ్వసించాలి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడని ఒక నిరీక్షణ మీరు కలిగి ఉండాలని చెప్పి దేవుడు కొన్ని వందల పైన దాటించి తీసుకొని వచ్చి మీ ముందే పెడుతున్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఉన్న స్థితి వేరు, పరిశుద్ధాత్ముడు లేకపోతే ఉండేటువంటి స్థితి వేరు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, శుద్ధీకరించి ఆయన రాకడికి మనల్ని తీసుకొని వెళ్తాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా నేను యేసుప్రభు రక్తం చేత కడగబడ్డాను, మీకు నేను వాక్యంలో అంతకుముందు ఇక్కడ మాట్లాడుతున్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 6వ వాక్యం నుంచి, నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లున రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఎవరితో ఎంత దూరం పరిచయం అంటే అంత దూరమే పరిచయం పెట్టుకుంటే, ఇప్పుడు నీళ్ల ద్వారా బాప్తిసం పొంది నాకు పరిచయం ఉంది దేవునితో అనుకున్నారు వాస్తవం. తర్వాత యేసు ప్రభు యొక్క రక్తంతో నాకు పరిచయం ఉంది, ఎందుకంటే ఆయన నన్ను తన రక్తం చేత కడిగాడు. మరి ముగ్గురు సాక్ష్యం ఇవ్వాలంటే ఇద్దరే ఉన్నారు మన జీవితంలో సాక్ష్యం ఇచ్చేవాడు. నీళ్లు రక్తము మాత్రమే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి వాక్యాన్ని, 6వ వాక్యం నుంచి చదవండి. నీళ్లు రక్తము ఆత్మ ముగ్గురు సాక్ష్యం ఇవ్వాలి పరలోక రాజ్యంలో వాళ్ళ గురించి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు నీళ్లు సాక్ష్యం ఇస్తున్నాయి. యేసు ప్రభు రక్తంతో పాపాలు కడగబడినప్పుడు ప్రభు రక్తం సాక్ష్యం ఇస్తుండగా, ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మరి ముగ్గురు ఏకీభవించి ఉన్నారు, వాళ్ళు సపరేట్గా లేరు, వాళ్ళ ముగ్గురు కూడా ఏకీభవించి ఉన్నారు అని చెప్పినప్పుడు, మరి ఏకీభవించినటువంటి ఆ స్థితిలో మరి పరిశుద్ధాత్మను మనం సపరేట్ చేస్తే ఎట్లా? ప్రభు ఒక రూల్ పెట్టాడు పరలోక రాజ్యంలో, వీళ్ళు కడగబడ్డారు, ఆత్మ చేత పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము, నీళ్ల చేత పరిశుద్ధపరచబడినటువంటి అనుభవం మనం కలిగినాము, మరి మనము ఆ రక్తం చేత పరిశుద్ధపరచబడినటువంటి అనుభవం మనం కలిగినాం. కాబట్టి నీళ్ల చేత పరిశుద్ధపరచబడిన అనుభవం ఎప్పుడంటే మనము పూర్తిగా ఆత్మను శుద్ధీకరించబడినప్పుడే. నీళ్లతో బాహ్యంగా జరిగేటువంటి పద్ధతి బాహ్యంగా కనబడుతుంది అంతే, కానీ వెళ్ళాల్సింది శరీరం కాదు కదా. ఎక్కడికి శరీరం పడుతుందా? ఆత్మ వెళ్తుంది దేవుని ఎదుగు, ఆత్మ దాన్ని దయచేసి దేవుని ఎదుగు మళ్ళా తిరిగిపోవు. కాబట్టి ఆ ఆత్మ మరి ఇక్కడ ఆత్మతోనే పరిచయం లేకపోతే ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచి ఆత్మ మనల్ని నడిపించి మరి ఒక్కసారి మనం ఊహించుకున్నామంటే, ఇప్పుడు ఈ స్థితిలో నేను ఇప్పుడు ప్రభు వచ్చాడు, నేను ఎత్తబడాలి రాకాలి అంటే ఎట్లా ఎత్తపడతాము? పరిశుద్ధాత్మ సహాయంతో ఎత్తబడాలా. పరిశుద్ధాత్మను పరిచయం లేకుండా, పరిశుద్ధాత్మను అభిషేకం పొందకుండా పరిశుద్ధాత్మను నిలబడుకుంటే ఎట్లుంటుంది? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం అయి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. మరి కాపరి రాత్రి మగలుగా మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించే వరకు కనిపెట్టి రాత్రి మగలు మీ కొరకు మీ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ గురించి అవగాహనని తీసుకోకుండా, చెప్పినటువంటి ఆ వాక్కుని అందుకోకుండా ఉంటే మరి ఆ కాపరి కన్నీరు ఎంత వృధా అవుతుంది కదా. కాబట్టి అది కూడా తెలుసుకొని
ఇప్పుడు ఇంకొకటి, పరిశుద్ధాత్మ దేవుడు మీద ఉన్నాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని, అంధకారము, అపవిత్ర ఆత్మ శక్తులను ఎదిరించడానికి మీరు శక్తివంతులు అవుతారు. మరి దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం, మీరు పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ పోరాడుతున్నామని చెప్పి. మరి అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా? చూడండి, ఎఫెసీ 6:12 చూడండి. అక్కడ మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు మీరు గమనించండి. అన్ని దురాత్మనే. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాము. ఈ అధికారులు కానీ ఒక మాట ముందు చెప్పబడిన మాట, మీరు పోరాడుతుంది శరీరంతో కాదు. శరీరంతో కనబడితే నువ్వు ఒక దెబ్బ కొట్టి వాడు ఒక దెబ్బ మిమ్మల్ని కొట్టి ఉంటుంది. ఇక్కడ గాల్లో కొట్టుకోవాల్సిందే. అది వచ్చి గాల్లో వచ్చి కొట్టేస్తుంది. మనం గాల్లో కొడితే మనకి దెబ్బ, మనకి కష్టం తప్పితే ఆ చేయి దెబ్బ ఇంకేముండదు. కాబట్టి మనం పోరాడాలంతా కూడా దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. కాబట్టి దురాత్మ సమూహంతో పోరాడడానికి నీ ఆత్మ, నీకు పుట్టుకతో వచ్చినట్లు ఆత్మ బలము సరిపోదు. సంసోనికే సరిపోలేదు. అటువంటిప్పుడు మనకెట్లా సరిపోతుంది? కాబట్టి మనము దేవుని ఆత్మ పొందినటువంటి ఆత్మ బలంతో మనము అపవాదాన్ని ఎదిరించడానికి మనం శక్తిమంతులు అవుతాం. దాని అగ్నిబాణాలు ఆర్పడానికి మనం శక్తిమంతులు అవుతాం. మనం ఎదిగేదానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. కనుక ఇది చెప్పడానికి నేను ఇంత దూరం మీ దగ్గరకు వచ్చిన. రేపు నేను కోరుకునేది ఏంటంటే, మీరు దినమంతా ప్రతి క్షణం దేవునితో మాట్లాడి, ప్రభా మరి మాకు కూడా మీరు ఉండాలి, మేము కూడా జయించే బిడ్డలుగా ఉండాలి, మేము ఈ లోకంలో అపవాదాన్ని ఎదిరించినటువంటి వారంగా మేము నిలబడాలి, ప్రభా మేము కూడా రాకడలో ఎత్తబడాలి, మేము కూడా ఇప్పుడు మా యొక్క పనుల్లో, మా యొక్క కష్టంలో, మా యొక్క ఇబ్బందుల్లో, మా ఇరుకుల్లో మీ యొక్క సహాయాన్ని పొంది మేము ముందుకు పోవాలి. కాబట్టి మీరు మాకు తోడై ఉండాలి. కాబట్టి మీరు మమ్మల్ని అభిషేకించాలని చెప్పి రేపు తిరిగి మనం ఇక్కడ కలుసుకునే వరకు మీరు ప్రార్థన చేస్తే దేవుని కృప ఎంతమందికు అభిషేకం ఇస్తారు. ఎందుకంటే మనం యథార్థమైన హృదయంతో అడిగినప్పుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచాలని చెప్పి దేవుడు చెప్పినాడు. కాబట్టి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఆయన ఎన్నో చేశాడు మనకు. కాబట్టి ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ మెసేజ్ తీసుకొని మేము ముందుకు రావడానికి కారణం ఏంటి? దేవుడు త్వరగా వచ్చి మీతో ఉండడానికి, మీతో సహవాసం చేయడానికి, మీ ఇంట్లోకి రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మీరు చాలా నష్టపోతారు, చాలా దుఃఖపడాల్సిన పరిస్థితులు వస్తాయి. మీకు అప్పుడు బెంబేలెత్తిపోతారు, మాకెక్కడ దిక్కు, మాకెక్కడ సహాయం అనుకుంటారు. కానీ ఒక్కొక్కరి దగ్గరికి నేను పోయి ఉంటాను, అప్పుడు వీళ్ళు దిగులు పడరు, అధైర్యపడరు, వీరు నిరీక్షణ లేని వారి వల్ల కాకుండా ధైర్యంతో ముందుకు పోతారు. అందుకొరకు నువ్వు వెళ్ళి చెప్పు, అందుకొరకు నేను ఇక్కడికి వచ్చినాను. కాబట్టి మీరు దేవుని ఆడుకోవాలి. ఇప్పటి నుంచి ఇంతకాలం మీతో మాట్లాడలేదు ప్రభా, మమ్మల్ని క్షమించండి. నిజమే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు సమానమైనటువంటి పవర్, కృప కలిగినటువంటి ఏకైక దేవుడు మీరు. కాబట్టి ఇప్పుడు మీరు దేవుడు అయ్యండి మానవ రూపంలో వచ్చి మనకు రక్షకుడిగా నిలబడింది కాకుండా ఆ దేవుడే ఇప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు మనతో ఉండి మనతో నడిచి మనల్ని అంతవరకు కూడా ఈ లోకంలో మనల్ని కాపాడి ఆ రాజ్యంలోకి తీసుకొని పోవాలనుకుంటున్నారు. చాలా మంది సంఘాల్లో ఈ వాక్యాన్ని లోపలికి రాలేదు అసలు. సరే, వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం. కానీ దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని ఏం చేస్తాడు? ఖచ్చితంగా కూడా నేను యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ప్రార్థనను మనం చూసినప్పుడు, అయ్యా నువ్వు నాకు అప్పగించిన ఆత్మ నేను భద్రంగా కాపాడినాను అంటే మీరు అందులో ఉన్నారు లేదా? యేసు ప్రభువుకి తండ్రి అయిన దేవుడు కొన్ని ఆత్మలు ఇచ్చాడు. ఆ ఆత్మలో మనం ఉన్నామనే ఫీలింగ్ మనకు లేకపోతే ఇంకేం లేదు అసలు. ఎందుకంటే దేవుని యొక్క కృపలో కాకుండా పరిధిని దాటిపోయి ఉంటాం మనం. అట్లా కాకుండా మనం ఎక్కడున్నామో ఆయన పరిధిలో, అయ్యా మీరు మాకు అప్పగించిన ఆత్మ నేను భద్రంగా కాపాడుతుంది.
కాబట్టి నేను లోకం కొరకు నేను ప్రార్థన చేయడం కదా దేవుడు. నేను లోకం అంతటి కొరకు కాదు నేను ప్రార్థిస్తాను, నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు. మరి ప్రభువు మా తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసు ప్రభువు అనుగ్రహించిన ఆత్మలో మనం ఉన్నాం. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు, బిడ్డలు ఇంతవరకు ఈ నడిచిన విధానాన్ని దాటుకొని రమ్మని చెప్తున్నాడు. ఈ క్లాస్ నుంచి ఇంకొక క్లాస్లోకి రమ్మని చెప్తున్నాడు. ఈ స్థాయి నుంచి ఇంకొక ఎత్తు స్థాయికి రమ్మని చెప్తున్నాడు. ఇది మర్మం, ఎందుకంటే రాకడలు ఎత్తబడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉండి తీరాలని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఇది మనం తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుని మనము ఆశ్రయించి ప్రతి విషయంలో మీరు అద్భుతమైన ఆశ్చర్యమైన మీరు కొంచెం అలవాటు పడి ఆ కొంచెం అలవాటులో మీ స్వభావం అంతా ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆయన అన్ని తీసేస్తూ వస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా అద్భుతాలు మీ జీవితాల్లో జరిగిస్తాడో చూస్తే మీకు అప్పుడు తెలుస్తాడు. ఇంతకాలం నేను ఈయన పోగొట్టుకుని బ్రతికింది, ఇంతకాలం నేను ఒక్కదానే బ్రతికాను, ఇంతకాలం నేను వేస్ట్ లైఫ్ చేసిన, ఈ రోజు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు. ఎందుకంటే సృష్టి కార్యంలో ఆయన ఉన్నాడు, సృష్టి కార్యంలో ఆయన ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆయన ఇప్పటి వరకు కూడా మనకు కాచి కాపాడడానికి ఇష్టపడుతున్నాడంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం మనం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ప్రతి ఒక్కరు అడగాల, పొందాల. ఆ పొంది ఆయన నిలుపుకునే రీతిగా మన ఆత్మీయమైన జీవితాల్లో మనము చక్కపరచుకోవాలి. ఇది తప్పు, ఇది రైటు అనేటువంటిది మనకు మన హృదయాన్ని ఒప్పింపు చేస్తూ వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక విషయం, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన హృదయాన్ని పాపము చేయడానికి వేగిన పాటలేకుండా కంట్రోల్ చేసేటువంటి పవర్ పరిశుద్ధాత్మ దగ్గర ఉంది. ఎలాంటి అలవాట్లు ఉన్నా ఉండొచ్చు, ఇలాంటి చెడ్డ బుద్ధిలో ఉండొచ్చు, ఇలాంటి చెడ్డ అలవాట్లకు లోనైపు ఉండొచ్చు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడడం ప్రారంభిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, కంట్రోలింగ్ కెపాసిటీ ఇస్తాడు. ఆ కంట్రోల్ లేకనే కదా మనం ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఈ కంట్రోలింగ్ కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? పరిశుద్ధాత్మ దగ్గర ఉంది. ఒక బాబు భయంకరంగా ప్రవర్తించి లాస్ట్ ఫుల్గా తాగి పోలీసు వాళ్ళ చేతిలో పట్టబడి తీసుకుపోయి జైల్లో వేశారు. తల్లి ఎప్పటి నుంచో ప్రార్థిస్తుంది. ఆ బిడ్డ జైల్లో ఉన్నప్పుడు కూడా తల్లి ప్రార్థన చేస్తే ఎక్కడ అభిషేకించాడు దేవుడు? ఫుల్లుకు తాగినటువంటి క్యాండిడేట్ జైల్లో ఉంటే అక్కడ అభిషేకించాడు దేవుడు. నేను పరిశుద్ధుని కదా నీ దగ్గరికి రానని చెప్పలే. తల్లి ప్రార్థన వెళ్ళినంత స్పీడ్ అంతే పోవడం, జైల్లో ఉన్నటువంటి వీడిని అభిషేకించడము జరిగింది. కాబట్టి మీ ప్రార్థన వ్యర్థం కాకుండా మీ ఇంటి వారిని మీరు ఎవరు పోగొట్టుకోకుండా ఉండాలంటే మీ ప్రార్థనలో బలము పరిశుద్ధాత్మతో కూడినగా ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క బలంతో చూడండి, ఇప్పుడు అనేక కార్యాలు మనము భూ సంబంధంగా చూస్తున్నాం దైవజనులు చేయడం. కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క బలం అంచెలంచెలుగా బలం ఇవ్వడం ప్రారంభిస్తారు. పరిశుద్ధాత్మ స్త్రీ అని పురుషులని భేదం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఎవరు ఆశ్రయిస్తారో, ఎవరు అంగీకరిస్తారో, ఎవరు చేర్చుకుంటారో నన్ను నమ్మే వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి దేవుడు భూమి మీద పని చేపిస్తా ఉన్నాడు. ఒక సెకండ్ చెప్తా చూడండి, పరిశుద్ధాత్మ యొక్క పవర్ ఎట్లాంటిది. బెనిహిన్ గారు మీరు విన్నారో లేదు, మీకు రీల్స్ లో కూడా వచ్చేస్తూ ఉంటారు. బెనిహిన్ గారు చెప్పి ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన పుట్టిందే ఇశ్రాయేలు వంశంలో, బెన్యామీను వంశంలో పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత వాళ్ళు చాలా పద్ధతి, ఇశ్రాయేలీయులు ఇంకా ఎవరిని నమ్మకూడదు అన్నాడు. యెహోవా దేవుడిని నమ్మతారు, యేసు ప్రభువుని కూడా వాళ్ళు నమ్మరు. అయితే తను చిన్న బిడ్డగా ఉండేటప్పుడే దేవుడి దగ్గర ఒక మాట ప్రార్థన చేస్తాడు. ఏమని? ఇదిగో ఈ యూదా దేశంలో నుంచి మమ్మల్ని అమెరికా దేశం తీసుకెళ్ళాయా, అట్లా తీసుకెళ్ళాలంటే నీకు 2 జార్లు నిండుగా నీకు ఒలివని ఇస్తానని దేవుడి సన్నిధిలో చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన దేవుడు సక్సెస్ చేశాడు. ఆ ఇశ్రాయేల్ దేశం నుంచి అమెరికా దేశానికి తీసుకురావడానికి ఒక చిన్న పిల్లవాడి ప్రార్థన వాళ్ళ కుటుంబం అంతా రావడానికి కారణమైంది. దేవుడు ప్రత్యేకపరచుకుంటే ఎట్లుంటారు చూడండి. అక్కడికి వచ్చిన తర్వాత తను ఒక షాప్ లో పనిచేసి ఆ పని చేసిన డబ్బుతో 2 జార్లు నూనె తీసుకుపోయి దేవుని సన్నిధిలో ఇస్తాడు. ఆ తర్వాత అక్కడికి పోతే తన స్నేహితులు వాళ్ళు కూడా కొంచెం ఆత్మీయంగా ముందుకు పోయేటువంటి యేసు ప్రభువుని గురించినటువంటి వర్తమానం తెలుసుకుంటా వస్తాడు. తెలుసుకున్న తర్వాత ఒకరోజు ఒక లేడీని, క్యాథరిన్ కుల్మాన్ అనేటువంటి ఆమె పరిశుద్ధాత్మ గురించి అభిషేకంకు కూడికలు జరుపుతూ ఉంటారు. ఇతను స్నేహితులు ఇద్దరు కూడా రాత్రంతా ప్రయాణం చేసి 4 గంటలకు తలుపు దగ్గర కనిపెట్టుకొని అక్కడి నుంచి లోపలికి వచ్చి ఎట్లా కష్టపడొచ్చి అక్కడ పరిశుద్ధాత్మ గురించి కూడా
తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత తను ఇంకా ఇంటికి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ పరిశుద్ధాత్మ అనుభవము, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎవరితో మాట్లాడాలనిపించడం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించడం లేదు. ఏదైనా చేయాలనిపించడం కానీ నిద్ర లేస్తానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటాడంట. బ్రతికున్న ఆయన సాక్ష్యం నేను మీకు చెప్పాను. ఆయన ఇప్పుడు కూడా బ్రతికి సేవ చేస్తున్నాడు. వినీత్ గారి బుక్స్ కూడా ఉన్నాయి సార్. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని ఆయన స్టార్ట్ చేస్తాడండి. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుకుంటున్న సమయంలో ఒక మూలుగు కూడా వినపడుతుంటే, హోలీ స్పిరిట్ ఎందుకు నువ్వు మూలుగుతున్నావు అడిగితే, నాకు ఈ ప్రపంచ భారం అన్నాడండి. ఇది ప్రపంచ భారం, నాకు ఆ భారం వల్ల నేను ఇలా మూలుగుతున్నా అంటే తను అడిగాడండి, నాకు కూడా హోలీ స్పిరిట్ ఆ ప్రపంచానికి ఇచ్చిన భారం నాకు దయచేయమని చెప్పి అడిగిన తర్వాత, వద్దు నువ్వు భరించలేవు అంటే, లేదు లేదు నేను భరిస్తాను నాకు ఇవ్వమంటే, ఆయన చెప్తారు ఇప్పటికీ కూడా, నేను ఇట్లా ఉంటానా, నేను ఇట్లా ఉంటే నా మీద భారంగా ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క భారాన్ని ఆయన కూడా తీసుకున్నాడు. తీసుకున్నప్పటి నుంచి ఆయన సేవ చేస్తే కొన్ని లక్షల మంది మధ్యలో సేవ చేస్తాడు. చెప్పాడు ఒకరోజు బెంగళూరులో మీటింగ్స్ జరుగుతుంటే, మొదటి రోజు చెప్పాడంట, అందరి చైర్స్ ఆఫీస్ 37 ఎకరాల్లో జరిగింది ఆ మీటింగ్. మొత్తం ఇండియా నుంచి పోయినారు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చినారు అక్కడికి. ఇప్పుడు నేను మీ మీద ఊదబోతున్నాను పరిశుద్ధాత్మని, మీరందరూ కొంచెం ఒకరినొకరు పట్టుకొని ఉండండి అంటే ఎవరు ఆ మాటని నమ్మగా విశ్వసించారు. ఆయన స్టేజ్ అంటేనే చాలా దూరంలో ఉంటుంది. ఆ దూరం మీద ఉన్న స్టేజ్ నుంచి ఆయన ఒకసారి ఊహను ఊదాడంట. ఊదిన వెంటనే వీళ్ళు కుర్చీలో పడేవాళ్ళు, కింద పడేవాళ్ళు గందరగోళ పడిపోయారు. మరుసటి రోజు మళ్ళీ స్టేజ్ ఎక్కి నేను ఇప్పుడు ఊదబోతున్నాను అని చెప్పిన వెంటనే పక్కన పరిచయం కూడా లేకపోయారు, ఒక చేతిలో ఒకరు పట్టుకొని నిలబడ్డారు. ఒక వ్యక్తి నోట నుండి వచ్చినటువంటి ఆ ఊపిరి అనుకోవాలా, ఇక్కడ ఊదితే వచ్చినటువంటి ఆ ఇది కొన్ని లక్షల మందికి అభిషేకానికి కారణమైంది. బైబిల్లో చదివితే వారి మీద పరిశుద్ధ ఊది అనేటువంటి మాట ఉంది దేవుని వాక్యంలో. ప్రభు ఊదినప్పుడు వచ్చినటువంటి కార్యం. కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకంతో ఆయన ఎప్పుడు దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకొని, ఒకరోజు తన స్నేహితుడు కింద కారులో నుంచి హార్న్ ఇచ్చాడంట, రా నువ్వు కిందకు వచ్చావని చెప్పి. ఈయన వెంటనే డ్రెస్ చేసుకుని ఇట్లా తలుపు తీశాడంట. వాళ్ళ మదర్ హాల్లో తుడుస్తా ఉందంట. ఆమె ఈయన రావడము, ఈయనతో వచ్చిన పరిశుద్ధ ఆత్మ శక్తి ఈ వేగపై గోడ పెడతాం కింద పడిందంట. తాకలేదు, ఏం తెలియదు, తొయలేదు, ఏమి చేయలేదు. అంటే నువ్వు ఆ సంభాషణ ఆరంభించి దేవునితో నువ్వు అట్లా మాట్లాడుతూ ఉంటే ఆ పవర్ అనేది ఆ విధంగా విస్తరించబడుతుంది. కాబట్టి ఆయన మనిషే, మనము మనిషే. కాబట్టి ఆయనకు పొందినటువంటి కృప నాకు ఇస్తాడా అని క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరము లేదు. ఈ లోకం మీద ప్రేమ లేకుండా, ఈ లోకం మీద ఆలోచన లేకుండా, ఈ లోకం నేను లాగకుండా, ఈ లోకం లాగేటట్టు నువ్వు చేసుకోకుండా నువ్వు దేవుడితో మాట్లాడడం ప్రారంభించు. అటువంటి గొప్ప కార్యం నీ ద్వారా కూడా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ గొప్ప కార్యాన్ని చేసి చూపిస్తాడు దేవుడు. కాబట్టి మనము ఎవరంటే భూమిని తలక్రిందులు చేయడానికి వచ్చిన వాళ్ళు అన్నారు అంతే. అలాంటి స్థితి, అలాంటి కృపను దేవుడు మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఇక భూసంబంధమైన విషయాల గురించి ఆలోచించడం, ఇది నాకు తక్కువే, ఇది నాకు ఎక్కువే, ఇది నాకు లేదే అనుకోవడం అన్ని విడిచిపెట్టేసి, నేను నా దేవుడు ఆత్మరూపంలో నాలోకి వచ్చి నన్ను నడిపిస్తాడు అనేటువంటి ఒక ధైర్యం అనేటువంటి మనలో వచ్చి ప్రారంభిస్తే జీవితము చూడండి. బండి నేర్చుకునేటప్పుడు ఇట్లా తిరుగుతారు. నేర్చుకున్న తర్వాత స్ట్రైట్గా పోతా ఉంటే రోడ్డు మీద నువ్వు ఉన్నది ఒడిదుడుకులుగా ఉండే నేల మీద నువ్వు బండి కొత్తగా నేర్చుకుంటున్నావు. కాబట్టి నేర్చుకునే వరకే నీకు కొంచెం అది కష్టం అని అనిపిస్తారు. పట్టుదల. ఇప్పుడు ఎంతమంది సైకిల్ మానేశారా, మోటార్ బైకులు మానేశారా? 2 వీలర్ కష్టం కదా రోడ్డు మీద తీసుకోవడం. కారు అంటే అనుకోండి ఏ మూలక ఒకసారి కొట్టచ్చు, కానీ 2 టైర్స్ మీద పోయేది కదా. కాబట్టి పోవడం లేదా, నేర్చుకున్న వాడు తిరిగి దాని మీద డ్రైవ్ చేయడం కదా, అందరూ చేస్తున్నారు. అదే రీతిగా ప్రభు మాట్లాడలేదు నాతో, నేను నాతో మాట్లాడలేదు అనుకోకుండా మాట్లాడుతూనే ఉంటే, అమ్మ దగ్గర కొన్నిసార్లు మనం కోపం వచ్చినప్పుడు అమ్మ మనతో మాట్లాడుతూ ఎంతసేపు మాట్లాడుకుంటుంది, అన్నదానికి ఆమె విడిచిపెట్టేస్తుంది. అవునా కదా? తల్లికి అంత ప్రేమ ఉంటే దేవునికి ప్రేమ కదా. మనం నరకానికి పోవడానికి దేవుడు మన కోసం ప్రాణం పెట్టింది.
మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రాణం పెట్టాడు. ప్రాణం విలువ మనకు చిన్న బ్లేడ్ కోసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది, అప్పలే మా బాధలు మిమ్మల్ని కష్టంగా నచ్చింది. కాబట్టి అది ఫీల్ కావాలంటే, మీరు అది తెలుసుకోవాలంటే మొట్టమొదట దేవుని తనివి తీరా చూడండి, తేరి చూడండి దేవుని, ఆయనని సిలువ వేసిన అనుభవాన్ని ధ్యానం చేసుకొని ఆయన తేరి చూసి ఆయన చేతులు చూడండి, ఆయన తల చూడండి, ఆయన ముఖాన్ని చూడండి, ఆయన శరీరం అంతటి కూడా ధ్యానిస్తూ వస్తే నీకు దేవుడే ప్రియమైన వాడుగా మార్చబడతాడు. దేవుడిని ధ్యానించక, దేవుని గురించి లోతు తెలియక, దేవునికి ప్రేమలో సరిగా లోతుగా నడవపోయేటప్పటికీ కష్టంగా ఉంది. కానీ కష్టం కాదు, ఈ ప్రయాణం కష్టమైనది కాదు, ఇది చాలా సంతోషకరమైనది. ఆ మాట ఖచ్చితం. విశ్వాస యాత్ర ఎంత దూరమైనా వెందుకు దోచునని అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఈ లోకాన్ని విడిచి మనము శాశ్వతమైన స్థానానికి పోతున్నాము అనేటువంటి మాట మనకు జీవాన్ని తీసుకురావాలా, ధైర్యాన్ని తీసుకురావాలా, శక్తిని తీసుకురావాలా, ఒక గురిని తీసుకురావాలా, ఒక నమ్మిక కలిగినటువంటి మనసును తీసుకురావాలా. కాబట్టి దేవుడు సత్యం, సర్వలోకాన్ని పరిపాలిస్తున్న దేవుడు సత్యం, సర్వలోకాన్ని పోషిస్తున్నటువంటి దేవుడు సత్యం, మరి సర్వలోకానికి ప్రాణం ఆయన పెట్టింది కూడా సత్యమే. కాబట్టి మన విశ్వాసంలో ఎక్కడన్నా లోపం అంటే ఎక్కడో మన పాపం ఇంకా మన నిలిచిందని అర్థం. దేవుని పట్ల ఎవరు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండరంటే పాపము కొంచెం ఉన్నా కూడా వాళ్ళ విశ్వాసం సడలిపోతుంది. కాబట్టి పాపము ఎక్కడ కూడా లేకుండా ప్రభు సన్నిధానంలో, ప్రభు నా హృదయాన్ని శుద్ధీకరించు, పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నా హృదయంలో ఎక్కడ చీకటి అంధకారం తావు లేకుండా చేయి ప్రభు అని చెప్పి ఆయన దగ్గర వెరిగిన మనసుతో, పశ్చాత్తాప హృదయంతో ఆయన నన్ను క్షమించాలని చెప్పే వరకు నేను నిన్ను వదిలిపెట్టాను. ఏదో అడుగుతాం, ఒక చిన్నది లేకపోతే నువ్వు ఇవ్వకపోతే నేను ఒప్పుకోవాలని చెప్పి. ఇది కాదు ముఖ్యం, పాప క్షమాపణ ముఖ్యం, ఆయన మనల్ని క్షమించడం ముఖ్యం, మన హృదయం పరిశుద్ధంగా ఉంచడం ముఖ్యం, ఆయనతో మనం కనెక్ట్ చేయబడడం ముఖ్యం. దేని గురించి అడుగుతున్నాం? ఒక చిన్నది లేకపోతే దాని కొరకు ఒక ఉపవాస ప్రార్థన. నా బిడ్డలు చిన్నప్పుడు ఒకరు కారు కొరకు, ఇంకొకరు టెడ్డీ బేర్ కొరకు ఉపవాస ప్రార్థన. అదే ఎంత ఇస్తాడు దేవుడు. ఇప్పుడు మన జీవితము నశించిపోకుండా ఉండడానికి కాల్చబడింది ఆ జీవం గల రక్తం. మరి తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయనటువంటి దేవుడు ఎందుకు ఇప్పుడు సమస్తం ఇస్తాడు దేవుడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ఇక్కడ మాట్లాడడం ప్రారంభిస్తాం. ఇక్కడే పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడడం మనం ప్రారంభిస్తాం. ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడితో కనెక్ట్ చేయబడతారు. రేపు ఇక్కడికి వచ్చేటప్పటికి మీరే నిండినటువంటి హృదయంతో, నింపబడినటువంటి హృదయంతో మీరు నిలబడతారు. కాబట్టి వయసుతో తారతమ్యం లేదు, జెండర్తో తారతమ్యం లేదు, మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనం ఈ సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. నేను ఒకరోజు పరిశుద్ధాత్మ గురించి వివరణిద్దామని, ఇంకొక రోజు పరిశుద్ధాత్మని అభిషేకం ఇవ్వమని కోరడానికి నేను 2 days నేను స్పేర్ చేస్తున్నాను. ఈరోజు మీకు పరిశుద్ధాత్మ గురించి వివరణ ఇచ్చిన, మీకు ఎవరికైనా ఇంకా కూడా అర్థం కాకపోతే నా నంబర్ మీ మాస్టర్ గారికి తీసుకొని మీరు ఈ నైట్ చేయండి, రేపు ఉదయం చేయండి, ఎప్పుడైనా ఫోన్ చేయండి. ఇంకా నా శారీరక పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిందంటే నేను మీకు వివరణ ఇస్తాను. అని రేపు రాత్రికి మాత్రము మనం అందరం పరిశుద్ధాత్మ దేవా రా అని చెప్పి పిలుచుకుంటాం. ఆయన మన హృదయంలో చేర్చుకుంటాం. లోకంలో ఉండేటువంటి మనుషులకి ఉండే రకరకాలు ఉంటాయి, కానీ మనలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. అటువంటి గొప్ప స్థితికి వస్తాం. మనం లేచి నిలబడి కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రార్థన చేస్తాం, కొద్దిసేపు దేవుని అడుగుతున్నాం, లేచి నిలబడతాం, లేచి నిలబడి ప్రభుని అడుగుతున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవా, మరి ఎంత నేను మీకు గురించి పరిశుద్ధాత్మ గురించి చెప్పాను. నేను పరిశుద్ధాత్మ గురించి చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను, ధైర్యంగా నేను మీ ముందుకు వచ్చినాను. ఎందుకంటే ఐ నో, నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలుసు, కాబట్టి నేను చెప్తున్నాను మీకు. కాబట్టి ఈ సంతోషం మీకు కూడా కావాలని చెప్పి మరి ఇక్కడికి రావడం జరిగింది, చెప్పడం జరిగింది. కనుక ప్రభుని అడగండి. ప్రభు, 3వ వ్యక్తి నాయన, మీరు త్రిత్వంలో 3వ వ్యక్తి, సృష్టికర్తలో ఒకరు మీరు. కానీ మిమ్మల్ని మీకు ఇవ్వాల్సిన గౌరవం కానీ, మీకు ఇవ్వాల్సిన విలువ కానీ, మీకు ఇవ్వాల్సినటువంటి ఏ విధమైనటువంటి ఆధిక్యత కానీ మేము ఇంతవరకు ఇవ్వనందుకు దయతో క్షమించండి ప్రభా, దయతో క్షమించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాలో ఉండాలి, మమ్మల్ని నడిపించాలి ప్రభా. మేము భారంతో ఉన్నాము, శ్రమతో ఉన్నాము, వేదనతో ఉన్నాము, కష్టంతో ఉన్నాము, తొట్టులతో ఉన్నటువంటి అనుభవాలను, ఆ కష్టాన్ని మేము భరించలేని స్థితిలో ఉన్నాం. మా భారము మీ మీద మోపేసేటువంటి మనసు మాకు దయచేసి అతని మా భారం మీ మీద మోస్తాం, మీరు మమ్మల్ని ఎత్తుకొని నడిపించండి పరిశుద్ధాత్మ దేవా అని.
మీరు మమ్మల్ని ఎత్తుకొని నడిపించండి పరిశుద్ధాత్మ దేవ అని చెప్పడున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి మన బాధ్యత తీసుకోవడానికి మరి ఈ సమయం మందు మనకి ఈ కృపనిచ్చినాడు, ఈ పరిస్థితి అనుకూలపరిచినాడు కనుక మన దేవుని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీరు మాలోకి రండి, మాలో ఉండండి ప్రభా, మమ్మల్ని నడిపించండి. ఇంకొకటి మేము బలము లేనటువంటి వాళ్ళం ప్రభా, మాకు బలము దయచేయమని చెప్పి ప్రభుని అడుగుతున్నాం.